ప్రైజ్ ది లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒక మంచి దినంగా ప్రభు మనకి ఇచ్చారు. ఈ దినంలో దేవుడు మనతోనే ఉండే, దేవుడు ప్రసన్నత మనతోనే ఉండే ఏమవుతుందని మనం చూస్తాం. సో కీర్తన 68వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం దాకా. Psalm 68, 1-3. May God arise, may his enemies be scattered, may his foes flee before him. May you blow them away like smoke, as wax melts before the fire. May the wicked perish before God, but may the righteous be glad and rejoice before God. May they be happy and joyful. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరిగినట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించిపోదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. మే గాడ్ ఎరైజ్. దేవుడు ఎరైజ్ అయినప్పుడు మన లైఫ్లోకి లేకపోతే వెన్ హీ స్టాండ్ ఫర్ హిస్ పీపుల్, వెన్ హీ స్టాండ్ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ పీస్, తన ప్రజల పక్షం నిలిచినప్పుడు, మన పక్షాన నిలిచినప్పుడు, దేవుడు మన పక్షాన నిలిచినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూస్తాం. హిస్ ఎనిమీ, శత్రువులు స్కాటర్ అయిపోతారు. మీ లైఫ్లోనే ఏదైనా శత్రువు ఉందా? రోగం అన్నది, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నది, ఏదో రకరకాలైన శత్రుతో మీ లైఫ్లోకి ఉంది. దేవుడు మీ పక్షాలుగా ఉన్నప్పుడు అదన్నీ స్కాటర్ అయిపోతుంది. హల్లెలూయా. సో దేవుడు ప్రామిస్ మనకి ఈరోజు మన లైఫ్లోకి ఏంటంటే, మనల్ని ఆప్రెస్ చేసిన ఎనిమీస్, మీ ఆ సంతోషాన్ని తీసుకెళ్ళిన ఎనిమీ, అది రోగం అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూ అవ్వచ్చు, మ్యారిటల్ ఇష్యూ అవ్వచ్చు, పిల్లల ఇష్యూ అవ్వచ్చు, రియల్ ఎనిమీస్ అవ్వచ్చు, ఏదైనా ఈరోజు దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను నీ పక్షంగా ఉన్నప్పుడు అదన్నీ, ఆ ఇష్యూస్ అన్ని, మిమ్మల్ని ట్రబుల్ చేసిన ఆ ఇష్యూస్ అన్నీ స్కాటర్ అయిపోతుంది, పారిపోతుంది అని చెప్తున్నారు. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మెసేజ్ వెర్షన్ ఎస్పెషలీ వెన్ యూ రీడ్ యుల్ అండర్స్టాండ్ వన్ థింగ్, వెన్ గాడ్ అప్రూవ్స్ ఆఫ్ యువర్ లైఫ్, ఈవెన్ యువర్ ఎనిమీస్ విల్ ఎండ్ అప్ షేకింగ్ యువర్ హ్యాండ్. హల్లెలూయా. దేవుడు నీ లైఫ్ని అప్రూవ్ చేసినప్పుడు అది ఎలా ఉందంటే, మీకు శత్రుత్వంగా ఉన్నవాడు, మీకు ఎనిమిగా ఉన్నవాడు కూడా వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు మీరు దేనికి భయపడే అవసరం లేదు. ఏ ఎనిమీ అవనివ్వండి, ఏ ఎనిమికి భయపడమక్కర్లేదు. ఎందుకంటే విత్ గాడ్ యు ఆర్ అ మెజారిటీ. దేవుడితోనే మీరు మెజారిటీ. ఎందుకంటే దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు ఈ వరల్డ్ అంతా కలిసి మీకు ఎదురుగా వచ్చినా మీకేమవుతుంది? ఎందుకంటే ఆయనతోనే యు ఆర్ ఎ మెజారిటీ. హల్లెలూయా. సో టుడే మార్నింగ్ ఐ ప్రే దట్ మే ద లార్డ్ కవర్ యూ, ప్రొటెక్ట్ యూ, సెక్యూర్ యూ. అండర్ హిస్ వింగ్స్ యు ఆర్ కవర్డ్. హల్లెలూయా. సో డోంట్ గివ్ అప్, డోంట్ వరీ, సాడ్ అవ్వకుండా ఉండండి, డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఉండండి, డిస్కరేజ్మెంట్లోనే వెళ్ళకుండా ఉండండి. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ యూ. మీ ఎనిమీస్, ఏ ఎనిమీ అయినా, రోగం అన్న ఎనిమీ అయినా, ఫైనాన్స్, మ్యారిటల్ ఇష్యూస్, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, క్రువాలిటీ ఆఫ్ ద పీపుల్, జనాలు మాట్లాడిన మాటలు, మీ వెనకాల మాట్లాడిన, మీ బ్యాక్ స్టాబింగ్, ఏమైనా బీ కూల్. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ యూ. Hallelujah. So take this as an encouragement today. My Lord is with me, that is my confidence. When God arrives, when nothing else చెప్పగలవా? When God arrives, when God arrives, శత్రువులు పారిపోతారు. Hallelujah. Shall we pray? Father, we thank you and we praise you for this wonderful morning. We praise your holy name, Lord. Yes, Lord. When you arise in our lives, Lord, when మా పక్షంగా మీరు ఉన్నప్పుడు, Lord, మాకు తెలుసు ఏమీ మమ్మల్ని షేక్ చేయలేదు. ఎందుకంటే మా ఫౌండేషన్ మీరు కాబట్టి. ఐ ప్రే ఫర్ ఆల్ యువర్ చిల్డ్రన్ దోస్ ఆర్ వాచింగ్ మీ రైట్ నౌ లార్డ్. వాళ్ళు ఏమేమి ఇష్యూస్లో వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు మీకు తెలుసు. ఆ ఉన్న ఇష్యూస్ ఏమైనా, ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా, పిల్లల ఇష్యూస్ అయినా, మ్యారిటల్ ఇష్యూస్ అయినా, డిస్కరేజ్మెంట్ అయినా, డిసప్పాయింట్మెంట్ అయినా, ఏ డిప్రెషన్ అయినా, రోగం అయినా, ఏదైనా ఫాదర్ యూ ఇంటర్వీన్ and bring them out of that, Lord. Because when you arise, we know that no enemy can stand in front of you. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Hallelujah. Have a blessed day.